ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ. అయితే ఇదే ఏఐ ఇప్పుడు చైనా పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సామాన్యుల భావోద్వేగాలను సైతం నియంత్రించగలిగే శక్తి ఈ టెక్నాలజీకి ఉండటంతో డ్రాగన్ కంట్రీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐ సర్వీసులపై ఉక్కుపాదం మోపుతూ 2026 కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అసలు చైనా ప్రభుత్వం ఎందుకు ఇంతలా భయపడుతుంది? ఆ కొత్త రూల్స్ ఏంటి? టెక్ ప్రపంచంలో ఇది ఎలాంటి మార్పులకు దారితీస్తుంది? దీనిపై మా ప్రత్యేక కథనం. చైనా అంటేనే కట్టుదిట్టమైన ఆంక్షలు. ఇప్పుడు ఆ ఆంక్షల పరిధిలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేరిపోయింది. గ్లోబల్ టెక్ మార్కెట్లో లీడర్గా ఎదగాలని చూస్తున్న చైనా తన దేశంలోని ఏఐ కంపెనీలకు షాక్ ఇస్తూ కొత్త నిబంధనలను విడుదల చేసింది. కేవలం టెక్నాలజీనే కాదు, అది ప్రజల ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కొత్త నిబంధనలో అత్యంత కీలకమైంది ఎమోషనల్ ఏఐ నియంత్రణ. మనుషులలాగే అతిగా స్పందిస్తూ భావోద్వేగాలను రెచ్చగొట్టే ఏఐ బాట్లపై చైనా నిషేధం విధించింది. వినియోగదారులు ఈ బాట్లకు బానిసలుగా మారకుండా చూసే బాధ్యతను టెక్ కంపెనీలకు అప్పగించింది. ఒకవేళ ఎవరైనా అతిగా ఏఐని వాడుతూ ఉంటే సదరు కంపెనీలే వారికి వార్నింగ్ ఇవ్వాలి, అవసరమైతే ఆ సర్వీసును ఆపేయాలి. మరోవైపు డీప్ ఫేక్ వార్తలకు అడ్డుకట్ట వేసేలా కఠిన రూల్స్ తెచ్చింది. ఏఐ సృష్టించిన ప్రతి అక్షరం, ప్రతి ఫోటోపై ఇది ఏఐ క్రియేషన్ అనే లేబుల్ తప్పనిసరి చేసింది. లేకపోతే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. అంతేకాదు, కంపెనీలు వాడే ఆల్గారిథమ్స్ ఏంటో ప్రభుత్వానికి ముందే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సాంకేతిక విప్లవానికి, పౌర స్వేచ్ఛకు మధ్య చైనా గీస్తున్న ఈ గీత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. మరి చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ టెక్ దిగ్గజాల భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి.